హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, కృష్ణ చరణ్ వ్లాగ్స్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది. నేను స్టార్ట్ చేసి 5-6 మంత్స్ అవుతుంది, కానీ నేను ఒక 150 సబ్స్క్రైబర్స్ వచ్చాక నాకు ఎవరు చేయట్లేదు, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి నేను ఆపడం జరిగింది. తర్వాత కుకింగ్ వీడియోస్ చేశాను, ట్రై చేశాను, వ్యూస్ రావట్లేదు, మనకి వర్కౌట్ అవ్వదేమో, నన్ను ఎవరు ఆదరించట్లేదు అనుకున్నాను. కానీ 1 వీక్ బ్యాక్ వర్షాల కారణంగా విజయవాడలో బాగా భారీ వర్షాలు వచ్చాయి కదా, నేను అక్కడ వీడియోస్ అనేది నేను అక్కడ ఉండి తీసినవి కానీ మేము అక్కడ చూసి అవన్నీ వీడియోస్ ఉంటాయి కదా, నాకు పెట్టాలనిపించింది. అక్కడ పరిస్థితి అవన్నీ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ వ్యూస్ పెరగడం కానీ చాలా బాగా జరిగింది. అలాగే నాకు కంటెంట్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే నేను దడుస్తున్నాను, కానీ మీరు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా నేను ఎందుకు ఆగాను, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నేను లైవ్ పెట్టి ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక చెప్తాను. లైవ్ అనేది ఒకరోజు నేను షేర్ చేస్తాను, అసలు నేను ఎందుకు యూట్యూబ్ చేద్దాం అనుకున్నది. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే 533 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎందుకంటే నచ్చాలి ఎదుటి వాళ్ళకి, అవునా కదా. మనం సబ్స్క్రైబర్స్ రావాలంటే ఆషామాషి కాదు. యూట్యూబ్ అంటే నేను ఏదో అనుకున్నా కానీ చాలా కష్టమండి. మనకు సబ్స్క్రైబర్స్ లేకుండా వ్యూస్ లేకుండా ఏది చేయలేమని నాకు అర్థమైపోయింది. అందుకనే నేను చేయలేకపోయాను. ఇప్పుడు హోప్ వచ్చింది, మీరు ఇచ్చారు. ఇదే కనుక నాకు బూస్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తాను, మంచిగా ఎంకరేజ్ చేస్తాను. ఖచ్చితంగా నేను యూట్యూబ్ అనేది చేయాలి, ఎందుకంటే నాకు అవసరము. కొన్ని కారణాల వల్ల నేను దీన్ని ఎంచుకున్నాను. జాబ్ ట్రయల్స్ కూడా చేస్తున్నాను, కానీ ఇది కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేస్తారు, నన్ను ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను లైవ్ పెడతాను. నేనేంటి అసలు, నేను ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను, నా ఆర్థిక పరిస్థితులు ఏంటి, అసలు నాకు ఎందుకు అవసరం అనేది సబ్స్క్రైబర్స్ తెలియాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుందని నేను యూట్యూబ్ చూసి చాలా నేర్చుకున్నాను. చాలామందిని చూశాను, వాళ్ళని భలే ఆదరిస్తున్నారు అన్నారు. మనల్ని ఎందుకు ఆదరిస్తారు అనుకున్నా కానీ లేదు, ఆదరిస్తారు అనేది ఇంకోసారి ప్రూవ్ అయిందండి. నాకు 500 వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా 1000 అయిన తర్వాత నేను చక్కగా లైవ్ పెట్టి నా మనసులోని మాట చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.